But we really do appreciate the opportunity to be here in Andhra today. They have explained to me was it can become a seed to bring this group here, the original seed for this. About the vision, the passion, and the desire to develop Amravati. హలో, విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమిట్ 2017 జరుగుతుంది. చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మొదటి అగ్రిమెంట్ ఈరోజు యాక్చువల్గా సిఆర్డిఏతో అయింది. ఈ పార్ట్నర్షిప్ ఫామ్లో ఫస్ట్ అగ్రిమెంట్ ఈరోజు యూకేకి సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని విలువ 800 కోట్ల రూపాయలు. అది ఒక స్టేడియం, మల్టీపర్పస్ స్టేడియంని ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టడానికి ముందొచ్చారు. ఆ కంపెనీ వచ్చి స్టాడ్ STAIARENA అనే కంపెనీ ఈరోజు ముందుకు వచ్చింది. ఆల్రెడీ వాళ్ళు అహ్మదాబాద్లో స్టేడియంని ఇలాంటి కట్టారు. తర్వాత లండన్ ఒలింపిక్స్లో కూడా వాళ్ళు యాక్చువల్గా ఇన్వాల్వ్ అయ్యి స్టేడియంస్ కొన్ని కట్టారు. అయితే వాళ్ళు 33 years లీజ్కి 28 ఎకరాల ల్యాండ్ అడిగారు. తర్వాత ఈ స్టేడియంని కన్వెన్షన్ సెంటర్గా వాడేటట్టుగా మల్టీపర్పస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆల్ గేమ్స్ యాక్టివిటీస్ ఆ స్టేడియంలో ఉండేటట్టుగా కన్స్ట్రక్షన్. అంతేకాకుండా మనం ఇచ్చే ల్యాండ్లో స్టేడియం తోటి వాళ్ళు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అకాడమీ ఒకదాన్ని యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ ఫస్ట్ అగ్రిమెంట్ ఈ యొక్క సమిట్లో దిస్ ఇస్ ది ఫస్ట్ అగ్రిమెంట్ విత్ ది సిఆర్డిఏ. మీకు తెలుసు, గత సంవత్సరం సమిట్ ఇక్కడ విశాఖపట్నంలో జరిగితే మొత్తం 328 అగ్రిమెంట్లు అయినాయి. 4,67,577 కోట్లు. అయితే జనరల్గా అగ్రిమెంట్లు అయితే అవన్నీ రియాలిటీకి రావాలి. జనరల్గా ఎక్కడన్నా జరిగినప్పుడు 10% రియాలిటీ వస్తుందంటారు. కానీ మన ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా వాళ్ళతో ఫాలోఅప్ చేయటం, ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతోనూ ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనూ ఈరోజు తీసుకుంటే దాదాపు 89 ప్రాజెక్టులు, 328లో 89 ప్రాజెక్టులు గ్రౌండ్ అయినాయి. అందులో కూడా 38 ప్రాజెక్టులు అయితే ప్రొడక్షన్ స్టార్ట్ చేసినాయి. 6 ప్రాజెక్టులు అయితే ట్రయల్ రన్లో ఉన్నాయి. 16 ప్రాజెక్టులు ఎరెక్షన్ కంప్లీట్ అయింది. 29 ప్రాజెక్టులు సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ విధంగా 89 ప్రాజెక్టులు, వాటి విలువ 82,595 కోట్లతో ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినాయి. అవి కాకుండా 239 ప్రాజెక్ట్స్ పర్మిషన్లు తీసుకున్నారు, ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. కొన్ని వచ్చి ప్లాన్లకి వాటికి అప్లై చేస్తున్నారు, ఆ ప్రాసెస్లో ఉంది. ఈ విధంగా 239, 3,79,639. అంటే ఎందుకు చెప్తున్నానంటే 1 year అయింది. ఈ 1 yearలో ఈ ప్రభుత్వం గత సమిట్లో ఏదైతే ఎంఓయూలు అయినాయో వాటిని అన్నింటినీ పర్సూ చేయటం, కనీసం 80% సక్సెస్ అయ్యేటట్టుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. అవి కాకుండా అంటే ఆ 328 తోటే సమిట్ అయిన తర్వాత మొత్తం 659 యాక్చువల్గా గ్రౌండ్ అయినాయి. ఈరోజు కూడా యాక్చువల్గా ఎంతో చక్కగా దాదాపు 400 మంది, 50 దేశాల నుంచి 400 మంది యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క పార్ట్నర్షిప్ సమిట్ రావడం జరిగింది. సెషన్స్ జరుగుతున్నాయి, 5 సెషన్స్ పెట్టారు. ఖచ్చితంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఎంఓయూలు అవుతాయి. వాటిని కూడా ఈ ప్రభుత్వం ఫాలోఅప్ చేస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా ఈరోజు మనం తీసుకుంటే మన పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తెలంగాణ కానీ వాటి సగటు ఆదాయం ఈరోజు తలసరి ఆదాయం 1,45,000, 1,50,000. మన రాష్ట్రంలో
5 కోట్ల మంది జనాభా యొక్క తలసరి ఆదాయం 1,07,000. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే తలసరి ఆదాయం పెరగాలి. అది పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, అప్పుడే తలసరి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు హైదరాబాద్ యొక్క తలసరి ఆదాయం 1,45,000 అంటే కారణం ఏంటంటే తెలంగాణకి హైదరాబాద్ చుట్టూ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలంటే ఇండస్ట్రీస్ రావాలని గత సంవత్సరం ఈ పార్ట్నర్షిప్ సమిట్ పెట్టి మళ్ళా 2వ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు చేసేది ఎవరూ హర్షించటంలా. అది చాలా తప్పు. అసలు ఎంత తప్పు అంటే అసలు మనకు రిపబ్లిక్ డే ఉంటే రిపబ్లిక్ డే రోజు ధర్నా చేస్తారంటాం. ఎవరన్నా చేస్తారండి? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అని ప్రతి ఒక్కరూ సంతోషించేది. ఎంతో కాలంగా బానిసత్వంలో ఉండి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకున్న ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటే ప్రతి ఒక్కరూ ఆనందించే రోజు. ఆ రోజు ధర్నా చేస్తానంటారు. అసలు ఆయనకు మైండ్ ఉందా? అసలు ప్రతిపక్ష నాయకుడికి అసలు పనికొస్తాడా? బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఇలా ఎవరు చేసిండ్రు? ప్రతిపక్ష నాయకుడు అసలు ఎవరు చేసిండ్రు? బహుశా ఇతనే. ఎందుకంటే ఈజ్ ఎ సాడిస్ట్, ఒక సాడిస్ట్. కాబట్టి అలాంటి యాక్టివిటీ ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకోవాలి. అంతేకాకుండా ఇది 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఉన్న ఈ రాష్ట్రం. ఇది మనం చెప్పింది కాదు, 14th ఫైనాన్స్ కమిషనే 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉంది. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ 2019కి లోటు బడ్జెట్ నుంచి బయటకు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాదు, ఇంకా కొంత సమయం పడుతుందని 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. ఈ లోటు బడ్జెట్ నుంచి బయటకు రావాలంటే ఒకటే మార్గం, ఇండస్ట్రీస్ రావాలి. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో సెకండ్ ఇయర్ ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇండస్ట్రీస్ వచ్చేట్టుగా చేయాలి. కానీ ధర్నాలు చేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడన్నా వస్తారా? మనం ఒక ఇండివిజువల్ ఒక హౌస్ కొనుక్కోవాలన్నా, ఎక్కడన్నా బాడీకి ఉండాలన్నా ఫస్ట్ చూసేది ఏంటంటే ఆ ఏరియాలో ప్రశాంతంగా ఉందా, గలవాలు ఉంటాయని చూస్తారు. ఎవరైనా ఒక ఇండివిజువల్ వ్యక్తి ఒక ఇల్లు కొనాలన్నా, బాడీకి ఉండాలన్నా ఆ ఏరియా ప్రశాంతంగా ఉంటుందా, రక్షణగా ఉంటుందని ఫస్ట్ చూస్తారు. అలా దేశ విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళు ఫస్ట్ చూసేది ఆ ఏరియా ప్రశాంతంగా ఉందా లేదో చూస్తారు. అట్లాంటిది ఈరోజు రేపు సమిట్ జరుగుతుంటే ధర్నా చేయటం, ఈరోజు స్టేట్ అంతా ధర్నాలు చేస్తానంటారు. నిజంగా ఆయనకు మతిపోయింది. ఎందుకంటే ఆయన సీఎం అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు. నేను స్టేట్మెంట్ అట్లా ఇచ్చారు, అధికారులతో అదే అధికారులు బెదిరిస్తున్నాడు. అందువల్ల ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలంటే ఆయన కరెక్ట్గా చేయాలి. చేసే ఎన్ని తప్పులు ఆయన ఏదో చేయబోయి అన్ని తప్పులు చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు. ఇలాంటి పనులు చేస్తే 1,07,000 సగటాదాయం 1,00,000 కంటే పడిపోతుంది. అందువల్ల ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం. విడిపోయినంటే మనం ఇష్టపడి విడిపోవాలా? మనం తరివేశారు, కట్టుబట్టలతో తరివేశారు. అలాంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా ప్రశాంతంగా ఈ రాష్ట్రం ఉండాలి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని పరిపాలించమని, ఆయన ప్రతిపక్షంలో ఉండమని. కాబట్టి 5 సంవత్సరాలు ఆయన చేయాల్సిన పాత్ర చేయాలి. కానీ నిన్న చెప్తారు, ఏమని చెప్తారు, 2 సంవత్సరాలు ఉంది, 1 సంవత్సరంలో పడిపోవచ్చు అంటే పడిపోవచ్చు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అంటే పడగొట్టడం ఒకటేనా? ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలా, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలని లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఆయన కానీ మనసు మార్చుకోకుంటే 2019లో ప్రజల బుద్ధి చెప్పి ఒక్క సీటు కూడా రాదు. ఇప్పటికైనా ఆయన తెలుసుకొని చేయాల్సిందిగా నేను display to you for the whoever is interested.
CM has visited England.